అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏ వంటలు చేస్తారు? ఈరోజైతే నేను నిన్న బీరకాయ పప్పు నిన్న బయటకు వెళ్ళినటువంటి బీరకాయలు తెచ్చాను. బీరకాయ పప్పు, బీరకాయ ఫ్రై 2 బీరకాయ కాంబినేషన్తో చేసేస్తున్నా అండి. అందుకని చెప్పేసి ముందు బీరకాయ పప్పుకి ఏంటంటే కందిపప్పు, బీరకాయ, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ, కొంచెం జీలకర్ర, కొద్దిగా అల్లం ముక్క, పచ్చికరివేపాకు వేసేసుకొని 4 విజిల్లు వచ్చేంత వరకు పెట్టుకుందాం. తగినంత వాటర్ వేసి కొంచెం చింతపండు కూడా వేసుకుందాము. తగినంత వాటర్ వేసి పెట్టేసుకొని 4 విజిల్లు వచ్చాక పక్కకు పెట్టేసుకుందాం. ఆ చల్లారే లోపల మనం దీనికి బీరకాయకి రెడీ చేసి పెట్టేసుకున్నాను. పోపు మాత్రం ఉల్లిపాయలు పప్పులో పోపులకు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. అది ఎంతమంది అంటే కొంతమంది ఏంటంటే ఖాళీ జీలకర్ర ఎల్లుల్లిపాయలే వేసుకుంటారు. ఒకసారి ఉల్లిపాయలు మంచిగా వేసేసుకొని ఒక చిన్న సైజు ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని పోపులో మన పచ్చిమిర్చి, ఎండుమిర్చి, తాలింపు గింజలు, ఉల్లిపాయలు వేసేసామనుకోండి పప్పు ఎంత కమ్మగా ఉంటుందో. ఎంత ఇష్టం లేని వాళ్ళని తింటారండి. మా సైడ్ అయితే రాయలసీమలో పప్పులో పోపుకు ఉల్లిపాయలు వేస్తారండి. ఉల్లిపాయలు తక్కువ, చాలా తక్కువ. అంటే ఇట్లా ఉడికేటప్పుడు ఇప్పుడు నేను వేస్తాను కదా అలా వేస్తారు. ఒక ఉల్లిపాయ మనము పప్పులో వేసుకునేటప్పుడు ఉల్లిపాయ పప్పులో కూడా వేస్తారు. ఉల్లిపాయ వేసేసి ఒక 2 ఎల్లిపాయ ముక్కలు చితగొట్టేసి కొద్దిగా జీలకర్ర, పచ్చికరివేపాకు వేస్తారండి. కమ్మగా ఉంటుంది పప్పు. పోపులో మాత్రం వట్టి ఉల్లిపాయలు, ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు వేసుకుంటారు. చాలా బాగుంటుంది. ఇలా ఎర్రగా అయిపోయినాక పోపు అంతా పప్పులో వేసేసుకొని ఆ వేడికి చక్కగా మనము మూత పెట్టేసామనుకోండి ఆ పప్పులో ఉండే పోపు మొత్తం పప్పుకు బాగా పట్టేస్తుంది. మంచిగా ఆ వేడంతా పప్పుకు పట్టేస్తుంది. చాలా బాగుంటుందండి. మంచి స్మెల్ వస్తుంది పప్పు. మనం ఇంకా కొత్తిమీర ఉంటే కనుక కొత్తిమీర మీరు కావాలి అనుకుంటే పప్పులో పెట్టేసుకొని దానిపైన పోపు వేసుకొని పప్పుకు కమ్మగా కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. బీరకాయ పప్పుని మెత్తగా అది ముక్కలుగానే ఉంచేలాగా పెట్టాను. అందుకే కొంచెం ముక్కలుగా అనిపిస్తుంది, బాగుంటుందని చెప్పేసి. ఇప్పుడు బీరకాయ పప్పు అయిపోయింది కదా, నేను బీరకాయ ఫ్రై కూడా చేస్తున్నాను చెప్పాను కదా, దానికి చిన్న చిన్న రౌండ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. మన ఆలు చిప్స్ ఎలా చేసుకుంటామో అలా కట్ చేసుకున్నా. దానికోసం ఉల్లిపాయలు, ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకేసి పోపు పెట్టేసుకున్నా. పోపు ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అలా పెట్టేసి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే చక్కగా కొద్దిసేపటికి కొంచెం మగ్గిపోతాయి కదా. ఇప్పుడు తగినంత పసుపు, కొద్దిగా అంటే తగినంత కాకుండా కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇది మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. కల్లుప్పు కదా సరిపోతుంది అనుకుంటున్నా, మళ్ళీ వేయనక్కర్లేదు. సరిపడంత అయితే ఉప్పు వేసేసాను. ఈ విధంగా ఉప్పు, పసుపు కలిసేలా కలుపుకుందామండి. చక్కగా ముక్కలన్నీ బాగా కలుపుకొని మూత పెట్టేస్తే సిమ్లో పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుందండి. బీరకాయ అయితే మాత్రం మనకు ముక్కల్లాగానే ఉంటుంది, చితికిపోదు, మెత్తగా బాగుంటుంది. కానీ నిన్న తోటల దగ్గరండి ఎంత తాజాగా ఉన్నాయో, ఎంత బాగున్నాయో అసలు. కాకపోతే మందులేసి పండించారా లేదా మనకు తెలియదు. మందులు లేకుండా ఏం పండిస్తారులేండి. ఇప్పుడు ఎక్కడైనా మందులు లేకుండా మనకు పంటలు పండుతున్నాయా? ఇంకా అది వాళ్ళు కూడా అదే చెప్పారు, మందు లేకుండా పండించారమ్మా అంటే. మందు లేకుండా ఏం పండుతున్నామ్మా, కానీ తోటలో ఒకటే కానీ మందులు లేకుండా అంటే మేము రైతులం కాదు, వాళ్ళ దగ్గర తెచ్చి కొనుక్కున్నామని చెప్పారు. ఏదోలే కానీ ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి తెచ్చుకున్నామండి. బాగున్నాయి. ఇంకా మళ్ళీ ఎక్కువ రోజులు పెట్టినా మనకు కొంచెం లేతగా ఉన్నాయి కదా. ఆ లేతగా ఉండేది ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ వాడిపోయినట్టు ఉంటాయి, పైన చెక్కు తీనికి రాదు. అందుకని చెప్పేసి ఈరోజు 2 కలిపి అది కొంచెం పప్పు కొద్ది ఫ్రై చేద్దామని చెప్పేసి మన దగ్గర మన మసాలా కారపొడి ఉందని చెప్పాను కదా, కారపొడి వేసాను. ఎల్లిపాయ కారం వేసుకోవచ్చు, పల్లి కారం వేసుకోవచ్చు. పల్లి కారం, ఎల్లిపాయ కారం చాలాసార్లు చూపించాను కదా. నేనైతే మసాలా కారం వేసేసి కాస్త ఒక 4-5 ఎల్లుల్లిపాయలు చిత్తగొట్టేసేసాను. చక్కగా కలిపేసుకొని ఫైనల్గా కర్రీ అయితే బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. కాస్త కొత్తిమీర వేసేసుకొని చక్కటి బీరకాయ ఫ్రై, చక్కటి బీరకాయ పప్పు. ఈరోజు అయితే బీరకాయ కాంబినేషన్తో 2 అయితే అయిపోయినాయి. అబ్బా ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పప్పు చాలా బాగుంది. వేడి అన్నంలో బీరకాయ ఫ్రై కూడా చపాతీలోకి బాగుంటుంది, రొట్టెలకైనా బాగుంటుంది, ఇందులోకైనా తినొచ్చు. మేమైతే రైస్లోకి తినేసాం. ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి.